దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. డొమెస్టిక్ గ్యాస్ ధర ఇన్ని రోజుల వరకు కమర్షియల్ గ్యాస్ పైన సుమారుగా 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పెరిగినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ అంటే మీ ఇంట్లో మీరు వినియోగించేటువంటి గ్యాస్ ధర పెరిగిపోయింది. ఈ రోజు నుంచి ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఆ పెరిగిన ధరలకు అనుగుణంగానే బుక్ చేసుకోవాలి. ఇంట్లో వాడేటువంటి సిలిండర్ పైన ఈరోజు సుమారుగా 30 రూపాయల వరకు పెరిగింది. హైదరాబాద్లో 965 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజు నుంచి 994 వరకు చేరుకుంది. ఈ రోజు నుంచి ఎవరు బుక్ చేసుకున్నా ఈ డబ్బులు చెల్లించాల్సిందే. అయితే ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త ధరలు 3 నెలల గ్యాప్లో డొమెస్టిక్ సిలిండర్ పైన 2 సార్లు రేట్లు పెంచేశారు. మార్చిలో 60 రూపాయలు పెరిగింది, ఇప్పుడు 29 రూపాయలు పెరిగింది. వరుసగా గ్యాస్ ధరల పెంపైన కాంగ్రెస్ కూడా మండిపడుతోంది. ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ మరోసారి కోడా జులిపించారని ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల నుంచి దోచుకోవడం, అంబానీ అదానీల ఖజానాలు నింపడమే మోదీ ఫార్ములా అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో కాంగ్రెస్ ట్వీట్ చూస్తున్నాం మనం. సో ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ హ్యాస్ క్రాక్డ్ ద విప్ అగైన్. నౌ ద డొమెస్టిక్ గ్యాస్ cylinder has been made 29 rupees expensive. Modi's formula is clear. Extort from the public and fill the coffers of rich friends. సామాన్య ప్రజల నుంచి దోచుకొని అదానీ, అంబానీ లాంటి తన మిత్రులకి డబ్బులు మూట చెప్పడమే మోదీ ఫార్ములా. ద ఇన్ఫ్లేషన్ మ్యాన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? అధిక ధరలు. పెట్రోల్ ప్రైజెస్ పెరగడం మూలంగా, డీజిల్ ప్రైజెస్ పెరగడం మూలంగా ఇప్పటికే నాకు తెలిసి బహుశా మీ ఇంట్లో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయి ఉంటాయి. ఆయిల్ పై ధరలు పెరిగిపోయాయి. ఆయిల్ ధరలు మనం వంట నూనె ధరలు పెరిగిపోయాయి. తర్వాత చాలా వరకు నిత్యావసర సరుకులకు సంబంధించిన విషయంలో పాల ప్యాకెట్లు, కొన్ని బ్రాండ్స్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ పైన కూడా ధరలు పెరిగాయి. ₹1 పెరిగినా పెరిగినట్టే అది. సో ఆ రకంగా ప్రతి వస్తువు మీద ఈ స్థాయిలో ధరలు పెరగడంతో ప్రజలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఆర్టీవీ ఒక పోల్ కూడా కండక్ట్ చేసింది. సో వచ్చే ఎన్నికల్లో అంటే ఇంకా చాలా సమయం ఉంది, బట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షాలు కానీ ఇతర పార్టీలన్నీ కూడా మోదీ సర్కార్పై మండిపాటుకు గురవుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో మీరు మళ్ళీ మోదీకి ఓటేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో విజువల్స్లో మనం చూడొచ్చు ఆ గ్యాస్ సంబంధించి ఆ కాంగ్రెస్ ట్వీట్ మనకు కనబడుతోంది. సో 29 రూపాయలు పెరిగింది. ప్రజెంట్ ఉన్న ధర 965 రూపాయల నుంచి 994 రూపాయల వరకు ప్రజెంట్ ధర పెరిగింది. సో ఈ ధర కొంత 29 రూపాయలు అనిపించవచ్చు, కానీ రెగ్యులర్గా నెలకొకటి చొప్పున వాడేటువంటి వాళ్ళకి ఎంత భారం పడుతుంది? లేదు, ఇంతటి స్థాయిలో ప్రతి వస్తువు పైన గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు చాలా వరకు కూడా టిఫిన్ సెంటర్లలో, తర్వాత హోటల్స్లో ఇప్పటికే ధరలు పెరిగిపోయాయి. చాలా విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. వారంతా కూడా టిఫిన్ ధరలు పెంచేశారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో తినలేని పరిస్థితి బయట హోటల్స్, రెస్టారెంట్స్లో కూడా. సో ఇంట్లో అయినా కనీసం వాటిని మనం ప్రిపేర్ చేసుకుందామన్నా కూడా ఆ రకంగానే ఆయిల్ ధరలు పెరిగిపోవడం, వెజిటేబుల్స్ ధరలు పెరిగిపోవడం. సో ఇవన్నీ కూడా వరుసగా ఒకదానిపై ఒకటి ప్రభావం. డెఫినెట్గా గ్యాస్ అండ్ ఆయిల్ ధరలు పెరిగిన తర్వాత దాని ప్రభావం అన్నిటి మీద ఉంటుంది. ప్రతి దాని మీద ఈ యొక్క సిచ్యువేషన్ ఉంటుంది. సో ఒకవేళ కనుక మీరెవరైనా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటే ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేద్దాం. రైట్, ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేయండి పీసీఆర్. ఫోన్ లైన్స్లో కూడా మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అని అంటే రైట్, ప్రజెంట్ ఉన్నటువంటి రెస్పాన్స్ ప్రకారంగా 70% మంది రావద్దు అని కోరుకుంటున్నాం, నో అంటున్నారు. సో తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చాయి. సత్య నాయర్ అంట, సో ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ బాయ్ అంట. తర్వాత ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఇంకా అక్కడ పెరిగేటువంటి ధరల విషయంలో రెస్పాన్సెస్ మాత్రం పబ్లిక్ వైపు నుంచి చాలా అగ్రెసివ్గానే ఉంటూ ఉన్నాయి, ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. సో మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, సో ఇది రెండవసారి. గతంలో కూడా మార్చి నెలలో 60 రూపాయలు పెంచినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు మరోసారి 29 రూపాయలు పెంచేసింది, అంటే హాఫ్ పెంచేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 1-2 మంత్స్లోనే 100 రూపాయల మేర పెరిగింది. సో ఈ పెరిగినటువంటి ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి సిచ్యువేషన్? ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్కి కారణమవుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఆయిల్ ప్రైజెస్ మూలంగా బయటికి ఏ వస్తువులు కొనుక్కోలేకపోతున్నాం, ఎసెన్షియల్ గుడ్స్ అన్ని కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ మరొక గుదిబండలా మారిపోయింది సామాన్య ప్రజలపైన. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వెలుగక్తోంది, ప్రతిపక్షంగా తన వాయిస్ రేజ్ చేస్తోంది. ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ అంటున్నారు. సో రియాక్షన్స్ ఏంటి పొలిటికల్ అండ్ సామాన్యులు ఏమనుకుంటున్నారు ఈ గ్యాస్ ధరల పెంపు విషయంలో? ఎగ్జాక్ట్లీ, ప్రపంచ యుద్ధం కారణంగా ఇరాన్ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ ఇంకా ప్రపంచం పైన ఇంకా కొన్ని రోజులు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ ఎఫెక్ట్
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తా ఉంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ పెరిగింది, దానివల్ల హోటల్స్ కొన్ని మూతపడ్డాయి. తెరిచి ఉన్నటువంటి హోటల్స్ ఆల్రెడీ కస్టమర్ల పైనే దాన్ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒక్కొక్క టీ పైన, టిఫిన్ పైన, మీల్స్ పైన, ఆహారం ప్రతి దానిపైన రేట్లు పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పుడు డొమెస్టిక్ సంబంధించి గృహ అవసరాలకు ఉపయోగించేటువంటి సిలిండర్ పైన కూడా రేటు పెరగడం అనేటువంటిది కాస్త దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాల పైన భారం పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ పెరుగుతున్నట్టు, కమర్షియల్ సిలిండర్ పెరుగుతున్నట్టు, డొమెస్టిక్ సిలిండర్ కూడా పెరుగుతూ పోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం 29 రూపాయలు, 24 రూపాయలే కాదు, ఇంకా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అక్కడి నుంచి సరఫరా కావాల్సినటువంటి గ్యాస్ నిలిచిపోవడము, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది మరింత పీక్స్ కు వెళ్లే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు 14 కేజీల డొమెస్టిక్ ఎల్పిజి ధర 994 రూపాయలకు పెరగడం అనేటువంటి దాదాపు 1000 రూపాయలకు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించినటువంటిది, ఇంకా ఈ ఉద్రిక్తమైన నేపథ్యంలో ఇంకా కాస్త చమురు పైన కానీ, గ్యాస్ సరఫరాల పైన తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఉండనుంది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ తో ప్రజల పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది, భారం పడే అవకాశం ఉంది. దీనికి పొదుపు మంత్రమే దీనికి ప్రస్తుతం మన ముందున్నటువంటి మార్గం అనేటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఒక సూచన చేసే ప్రయత్నం చేశారు. గ్యాస్ గానీ, సిలిండర్ గానీ, కమర్షియల్ గానీ, విషయంలో గానీ ఆ పెరిగిన క్రమంలో 5 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే అంటే బిలో 1 డిజిట్, సింగిల్ డిజిట్ లోనే ఉండేది ఆ పెంపుదల కూడా. 5, 10, 9 ఈ రకంగా పెరుగుతూ ఉండేది. కానీ ఏకంగా ఈ మధ్య కాలంలో పెరిగినప్పుడల్లా 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఈ స్థాయిలో పెరుగుతోంది. మార్చిలో 60 రూపాయలు పెంచేస్తారు ఆల్రెడీ. అప్పుడు కూడా ఇదే స్థాయిలో తీవ్ర యుద్ధం ఉంది. యుద్ధం మొదలైంది ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ దేశాల మధ్యలో. ఆ యుద్ధం కారణంగా కొంత గ్యాస్ సరఫరా నిలిచిపోవచ్చు, గ్యాస్ సరఫరా ఆగిపోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత సెటిల్ అవుతోంది. అండ్ ఇండియాకి కొంత ఫ్రీ మూవ్మెంటే కల్పిస్తోంది ఇరాన్ అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సరే, యుద్ధ ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో 100 రూపాయలు పెరగడం ఏంటి? ఈరోజు 29 రూపాయలు పెరిగింది, మొన్న 60 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక 89 రూపాయల వరకు పెరిగిపోయింది. అంటే నియర్ బై 100 రూపీస్ పెరిగింది. ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? అంటే ఇంతటి స్థాయిలో 100 రూపాయలు పెరుగుతున్నాయంటే ఇంకా ఇంపాక్ట్ పెరిగే అవకాశం ఉందా? ఇంకా రాను రోజుల్లో ఇంకా ధరలు పెరుగుతాయా? వాస్తవంగా అయితే మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని దగ్గర ఆల్రెడీ ఫ్యూయల్ లాక్డౌన్ ప్రకటించారు, కొన్ని దగ్గర ఈవెన్ ఆడ్ నెంబర్స్ అనౌన్స్మెంట్ చేశారు, కొన్ని దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం చేశారు, కొన్ని చోట్ల అయితే వర్క్ హాలిడేస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొన్ని దేశాల్లో ఈ రకంగా కొనసాగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ జనాభా అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. భారతదేశంలో 140 కోట్లకు పైగా తొణికిసలాడుతున్న జనాభా ఉన్నప్పటికీ కూడా మిగతా దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలతో ఇప్పటివరకు కాస్త అట్లాంటి ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఫ్యూయల్ లాక్డౌన్ విధించేటువంటి పరిస్థితి భారతదేశం లాంటి దేశంలో రాలేదు. దాన్ని కాస్త దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి ఒక సూచన చేస్తా ఉన్నారు. మరి ప్రతిపక్షాల నుంచి విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆ దేశాలతో యుద్ధం కారణంగా ప్రజలపైన భారం పడతా ఉంది, ప్రభుత్వం పెంచుతూ పోతా ఉంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, దీన్ని అడ్డుకోవాలి, ఇంత పెంచొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. నష్టం ఏదో ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వం ప్రజలపైన భారం వేయొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు చూస్తున్నటువంటి సందర్భం. కానీ ప్రపంచంలో